అందరికీ నమస్కారం. దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ నిష్టగా అమ్మవారిని ఈ 10 రోజులు మనసారా పూజించి అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ రవి రిపోర్ట్స్ ఛానల్ కి స్వాగతం చెప్తున్నాను. దసరా ఉత్సవాల గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఉత్సాహపడుతున్నాను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆకాంక్షిస్తూ నేను మీ దివ్య. వీడియో పూర్తిగా చూడండి. రాక్షస సంహారానికి ప్రతీక, చెడుపై మంచి గెలుపుకు గుర్తు, విజయోత్సవానికి నాంది. అదే మన దసరా పండగ. హిందువులు అత్యంత శ్రద్ధగా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఒకటి విజయదశమి. ఈ పండుగలో ప్రతి కథ ఒక కొత్త సందేశాన్ని, ప్రతి పూజ కూడా ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. 2025లో ఈ దసరా ఏ రోజున వస్తుంది? దాని విశిష్టత ఏంటి? మహిషాసుర వధ కథలో ఆధ్యాత్మిక ఏంటి? విజయవాడ కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు ఎలా జరుగుతాయి? అన్ని వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది 2025లో దసరా అక్టోబర్ 2వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారిని 9 లేదా 10 రోజుల పాటు పూజిస్తారు. చివరి రోజు విజయదశమి లేదా దసరా. దీనిని జమ్మి పూజ, ఆయుధ పూజ, సామి పూజ, రావణ దహనం వంటి ఆచారాలతో ఘనంగా జరుపుకుంటారు. మహిషాసుర వధ గాథ తెలుసుకుందాం. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి వరం పొందాడు. పురుషుడి చేతిలో నేను చావకూడదని ఆ వరాన్ని ఉపయోగించి మహిషాసురుడు దేవతలను, మానవులను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలు తమ శక్తులను ఒకే చోట చేర్చి స్త్రీ రూపంలో దేవి దుర్గామాతను సృష్టించారు. అమ్మవారు 9 రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరించారు. అప్పటి నుంచి మహిషాసుర మర్దిని జయంతిగా విజయదశమిని జరుపుకుంటాము. శ్రీరామ రావణ యుద్ధం. రామాయణంలో శ్రీరాముడు రావణుడిపై యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. విభీషణుడు సూచనల మేరకు రావణుని నాభిపై బాణం ఎక్కుపెట్టి ఓడించాడు. ఈ యుద్ధం విజయదశమి రోజున ముగిసిందని అందరి విశ్వాసం. అందుకే ఈ రోజున రావణ దహనం ఆచారంగా జరుపుతారు. పాండవుల జమ్మి చెట్టు గాథ. వనవాసం వెళ్లే ముందు పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టులో దాచారు. 12 ఏళ్ల తర్వాత అదే విజయదశమి రోజున వాటిని తిరిగి తీసుకున్నారు. అప్పటి నుండి జమ్మి చెట్టును పూజించే ఆచారం కొనసాగుతూ వస్తుంది. చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి మంచే గెలుస్తుందనే నమ్మకం. ప్రతి మనిషి జీవితంలో ఒక మహిషాసురుడు ఉంటాడు. అంటే సమస్యలు, కష్టాలు, లోపాలు. వాటిని తొలగించేదే జ్ఞానం, ధైర్యం, భక్తి. ఇదే విజయదశమి మనకిచ్చే పాఠం. ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది, అధర్మం ఎప్పటికీ ఓడిపోతుంది. ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గ అమ్మవారి ఆలయ విశిష్టత అందరికీ తెలుసు. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు దసరా ఉత్సవాలకు వస్తారు. ఈ ఏడాది ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. మొత్తం 11 రోజులు, 11 అలంకారాలు. అవేంటో చూద్దాం. రోజువారీ అలంకారాలు ఇలా ఉంటాయి. సెప్టెంబర్ 22న బాలా త్రిపుర సుందరి, 23 గాయత్రీ దేవి, 24 అన్నపూర్ణాదేవి, 25 కాత్యాయని దేవి, 26 మహాలక్ష్మి దేవి, 27 లలితా త్రిపుర సుందరి, 28 మహాచండీ దేవి, 29 సరస్వతీ దేవి, 30 దుర్గాదేవి, 1న మహిషాసుర మర్దిని, 2 రాజరాజేశ్వరి దేవి. అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అక్టోబర్ 2 ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతి. అక్టోబర్ 2 సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం ఉంటుంది. సెప్టెంబర్ 29 మూలా నక్షత్రం రోజున ఏపీ సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భారతదేశం అంతటా జరుపుకునే ఈ ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో మరింత శోభాయమానంగా జరుగుతాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగతో కలిపి దసరా వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కడప, తూర్పుగోదావరి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఉత్తర భారతదేశంలో రావణ దహనం, రామలీలా నాటకాలు అద్భుతంగా జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో ఆయుధ పూజ, జమ్మి పూజ, గోమట పూజ లాంటివి నిర్వహిస్తారు. దసరా పండుగ ఒక వేడుక మాత్రమే కాదు,
అది ఒక జీవిత పాఠం. మనలోని చెడుపై మంచిని గెలిపించే ఉత్సవం. మహిషాసుణ్ణి సంహరించిన అమ్మవారి స్ఫూర్తి మనకు ఎప్పటికీ ధైర్యాన్ని ఇస్తుంది. శ్రీరాముడి విజయం మనకు నమ్మకాన్ని ఇస్తుంది. పాండవుల జమ్మి పూజ మనలో భవిష్యత్తుపై ఆశ, దేనినైనా సాధించాలనే ధైర్యాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం దసరా మీ జీవితంలో కొత్త విజయాలు, కొత్త ఆశలు, కొత్త ఆనందాలు నింపాలని మనసారా కోరుకుంటున్నారు. జై మాతా దుర్గే, జై శ్రీరామ్. మీ దివ్య రవి రిపోర్ట్స్.